అప్పటి నేతలు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీసులు చెబుతుంటే కేటీఆర్ మాత్రం ఒకరిద్దరు లంగాల ఫోన్లు ట్యాప్ అయి ఉండొచ్చని మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాట్ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని అభద్రతా భావంతో కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు చేసిన దుర్మార్గాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒక్క అంశం మాత్రమేనన్నారు. వ్యాపారులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు. ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వం చెప్పితే చేశామని, కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి లంగాలే లుచ్చాలే జరిగిండొచ్చు అని వారు మాట్లాడుతారు. అంటే కేటీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు, అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండవచ్చు అని. అది ఒకరిదా ఇద్దరిదా వేలదా ఆ విషయం పక్కన పెడితే అదేదో పోలీసుల పని మాత్రమే వారు చెప్తున్నారు. పోలీసులేమో ప్రభుత్వం ఆదేశాల మేరకు జరిపామని. ఈ రకంగా బాహాటంగా ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బురద జల్లే విధంగా నాటకీయ ఫక్కీలో ప్రజలను అసలు సమస్యల మీద నుంచి ఈ 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో మరి నెరవేర్స్తామని చెప్పి మాట తప్పిన అంశం. ఆ రకంగా పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజలను అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించేదానికి బీఆర్ఎస్ ఏమో వాళ్ళ అవినీతిని, వారి కుటుంబ పాలనను, వాళ్ళ నియంతృత్వ పోకడను వారు ప్రజలు మొన్ననే ఎన్నికల్లో వారికి ప్రజా తీర్పునిచ్చి శిక్ష విధించినప్పుడు కూడా ఆ అహంకారాన్ని వీడకుండా ఏ రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆ ప్రజల మీద నెట్టే ప్రయత్నం. ఈ రకంగా రెండు పార్టీలు కలిసి, అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో, మోదీ హవా దేశవ్యాప్తంగా, తెలంగాణలో కూడా మారుమూల గ్రామంలో కూడా